వెల్కమ్ టు రాజ్ న్యూస్ డిబేట్. అశ్లీలతపై కేంద్రం తాజాగా కొరడా ఝుళిపించింది. సాఫ్ట్ పార్న్ ఓటీటీలను కూడా బ్యాన్ చేసింది మోడీ సర్కార్. తాజాగా 25 యాప్లు వెబ్సైట్లపై నిషేధం విధించింది. ఆ జాబితాలో ఉల్లు, దేశీఫ్లిక్స్, బిగ్ షాట్స్ యాప్, అడ్డా టీవీలు ఉన్నాయి. తక్షణమే ప్రసారాలు నిలిపివేయాలంటూ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లను ఆదేశించింది కేంద్ర సమాచార ప్రసార శాఖ. కేంద్రం నిషేధించిన యాప్ల జాబితాలో ఏఎల్టీటీ, బూమెక్స్, నియానెక్స్, విఐపి, నవరసలైట్, గులాబ్ యాప్, కంగన్ యాప్, బుల్ యాప్లు కూడా ఉన్నాయి. వీటితో పాటు షోహిట్, జల్వా యాప్, వావ్ ఎంటర్టైన్మెంట్, లుక్ ఎంటర్టైన్మెంట్, హిట్ ప్రైమ్, ఫ్యూగి, ఫీనియో, షో ఎక్స్, సోల్ టాకీస్, హాటెక్స్ విఐపి, హల్చల్ యాప్, మూడెక్స్, మోజ్ఫ్లిక్స్, ట్రెఫ్లిక్స్ పై కొరడా ఝుళిపించింది మోడీ సర్కార్. ఐటీ రూల్స్, అశ్లీల నిషేధ చట్టాలను ఉల్లంఘిస్తూ సాఫ్ట్ పోర్న్ కంటెంట్ను ప్రసారం చేస్తున్నాయి. ఇవన్నీ కూడా అందుకే నిషేధం విధించినట్టుగా తెలుస్తోంది. కామోద్దీప వెబ్ సిరీస్ ముసుగులో ఈ యాప్లు కంటెంట్పై నియంత్రణ ఎంతమాత్రం లేకుండా కంటెంట్ను ప్రసారం చేస్తున్నాయనే ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. దీంతో కేంద్రం వెంటనే యాక్షన్ తీసుకుంది. తెలిసి తెలియని ప్రాయం, ఎదగని వయస్సు, సాంకేతికత అతి వినియోగం పిల్లలను, యువతను ఇప్పుడు పెడదారి పట్టించేలా చేస్తున్నాయి. వివిధ పరిస్థితుల ప్రభావంతో యువతీ యువకులు అశ్లీలత వీక్షణకు అలవాటు పడుతున్నారు. చివరకు దానికే బానిసలుగా మారుతున్నారు. చిట్టి చిట్టి బుర్రలపై పెను ప్రభావాన్ని చూపుతున్నాయి ఈ సాఫ్ట్ పార్న్ ఓటీటీలు. ఒకప్పుడు పెద్దలకు మాత్రమే పరిమితమైన పాన్ ఇప్పుడు పిల్లలు కూడా ఎప్పుడంటే అప్పుడు చూసే పరిస్థితులు వచ్చేశాయి. దీంతో కట్టడి చేసేందుకు కేంద్రం ప్రయత్నాలు సాగిస్తూనే ఉంది. అయితే పార్న్ వీక్షణ ప్రభావం పిల్లల్లో ఎక్కువగా ఉంటుంది. అది అనేక దుష్ఫలితాలకు దారితీస్తోందని సైకియాట్రిస్టులు చెబుతున్నారు. చిట్టి మనస్సులను కలుషితం చేస్తోందని హెచ్చరిస్తున్నారు. సినిమాలు, వెబ్ సిరీస్లోని అర్ధనగ్న దృశ్యాలు కూడా పిల్లల మస్తిష్కంలో లేనిపోని ఆలోచనలకు దారితీసేలా ఉంటాయి. అందుకే సాఫ్ట్ పోర్న్ సైట్లను నిషేధించింది కేంద్రం. సో మొత్తానికి చూసుకుంటే అశ్లీలత సైట్లపై కేంద్రం కొరడా ఝుళిపిస్తోంది. సాఫ్ట్ పార్న్ ఓటీటీలను బ్యాన్ చేసింది మోడీ సర్కార్. తాజాగా 25 యాప్లు వెబ్సైట్లపై నిషేధం విధించింది. ఆ జాబితాలో ఉల్లు, దేశీఫ్లిక్స్, బిగ్ షాట్స్ యాప్, అడ్డా టీవీలు కూడా ఉన్నాయి. తక్షణమే వీటి ప్రసారాలు నిలిపివేయాలంటూ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లను ఆదేశించింది కేంద్ర సమాచార ప్రసార శాఖ. కేంద్రం నిషేధించిన యాప్ల జాబితాలో ఏఎల్టీటీ, బూమెక్స్, నియానెక్స్, విఐపి, నవరసాలైట్, గులాబ్ యాప్, కంగన్ యాప్, బుల్ యాప్లు ఉన్నాయి. వీటితో పాటు షోహిట్, జల్వా యాప్, వావ్ ఎంటర్టైన్మెంట్, లుక్ ఎంటర్టైన్మెంట్, హిట్ ప్రైమ్, ఫ్యూగి, ఫినియో, షో ఎక్స్, సోల్ టాకీస్, హాటెక్స్ విఐపి, హల్చల్ యాప్, మూడెక్స్, మోజ్ఫ్లిక్స్, ట్రెఫ్లిక్స్ పై కూడా కొరడా ఝుళిపించింది మోడీ సర్కార్. ఐటీ రూల్స్, అశ్లీల నిషేధ చట్టాలను అన్నింటినీ ఉల్లంఘిస్తూ ఈ సాఫ్ట్ పోర్న్ కంటెంట్ను ఇవి ప్రసారం చేస్తున్నాయి. కాబట్టి కామోద్దీప వెబ్ సిరీస్ ముసుగులో ఈ యాప్లు కంటెంట్పై నియంత్రణ లేకుండా ప్రసారం చేస్తున్నాయనే ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. కాబట్టి తాజాగా వెంటనే ప్రభుత్వం ఆదేశాలు వీటిని బ్యాన్ చేయాలని జారీ చేసింది. దీంతో కేంద్రం యాక్షన్ కూడా తీసుకుంది. ఇక తెలిసి తెలియని ప్రాయంలో చిన్న పిల్లలు, ఎదిగని వయస్సులో యువతీ యువకులు సాంకేతికత అతి వినియోగం వల్ల
పెడదారి పట్టించేలా చేస్తోంది. వివిధ పరిస్థితుల ప్రభావంతో యువతీ యువకులు అశ్లీలత వీక్షణకు అదే పనిగా అలవాటు పడిపోతున్నట్లుగా తెలుస్తోంది. చివరకు బానిసలుగా వాటికే మారుతున్నారు. చిట్టి చిట్టి బుర్రలపై ఇవి చాలా పెద్దగా ప్రభావాన్ని చూపుతున్నాయి. సాఫ్ట్ పార్న్ ఓటీటీలు ఒకప్పుడు పెద్దలకు మాత్రమే పరిమితమై ఉండేవి, కానీ ఇప్పుడు మాత్రం పిల్లలు కూడా చూసే పరిస్థితులు వచ్చేశాయి. దీంతో వీటిని కట్టడి చేసేందుకు కేంద్రం ముమ్మరంగా ప్రయత్నాలు సాగిస్తోంది.